ఆర్మూర్ పట్టణ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ తరఫున ఇవాళ మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇవాళ మున్సిపాలిటీని జెండా ఎగురవేయడంలో ఆర్మూర్ ప్రజలు సహకరించినందుకు తప్పకుండా మేము ఈ ప్రభుత్వం, ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం అన్ని విధాలుగా ఆర్మూర్ మున్సిపాలిటీని అభివృద్ధి పథంలో తీసుకెళ్తామని ఈ సందర్భంగా మీకు హామీలు తెలుసుకున్నాం. ఇక మున్సిపాలిటీ రాష్ట్రంలో బీసీలకు కామారెడ్డిలో మేము ఒక డిక్లరేషన్ చేసినాం. బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తామని ఇచ్చిన మాట ప్రకారం ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం చట్టం చేసింది. అసెంబ్లీలో చట్టం చేసి గవర్నర్కి పంపించినాం. గవర్నర్ నుంచి కేంద్రం కూడా వెళ్ళింది. కేంద్రానికి వెళ్ళిన తర్వాత కూడా ఇప్పటివరకు 10 నెలలు, ఆల్మోస్ట్ 1 ఇయర్ అవుతుంది. ఏడాది అవుతుంది కానీ ఇప్పటివరకు కూడా వాళ్ళు సహకరించలేదు. 42% రిజర్వేషన్లు స్థానిక సంస్థల్లో ఇవ్వాలని ఆ రోజు మేము ఇచ్చిన మాట ప్రకారం మేము చట్టం చేసిన తర్వాత కూడా కేంద్ర ప్రభుత్వం, ఇది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం మాకు సహకరించలేదు. ఆ పార్టీ సహకరించలే, కేంద్రంలో ఉన్న పార్టీ సహకరించలే. ఇక్కడున్న పార్టీ మాత్రం కేసులు వేయించింది. హైకోర్టులో కేసులు. వాళ్ళ కార్యకర్త మాధవ్ రెడ్డి, ఆయన బీఆర్ఎస్ కార్యకర్త అయిన మాధవ్ రెడ్డి మొన్న కూడా మున్సిపాలిటీలో పోటీ చేసాడు. బీఫామ్ కూడా ఇచ్చిన మాధవ్ రెడ్డి. ఆ మాధవ్ రెడ్డి హైకోర్టులో కేసులు వేసింది. బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వకూడదని చెప్పేసి అది ఆ కేసులు వేసి బీసీల నోట్లే మట్టి కొట్టిన బీఆర్ఎస్ పార్టీ, 2 పార్టీలు సహకరించకపోయినా కానీ ఇవాళ మేము గర్వంగా చెప్పదలుచుకున్నాం. 42% రిజర్వేషన్లు చట్టపరంగా ఇస్తామనుకున్నా, పార్టీ పరంగా మేము ఇస్తాం 42% అన్నాం. కానీ 56% ఉన్న ఈ జనాభాకు, బీసీ జనాభాకు మేము చట్టపరంగా 30% రిజర్వేషన్లతో పాటు పార్టీ పరంగా ఇంకొక 32% అదనంగా రిజర్వేషన్లు ఇచ్చి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా మొట్టమొదటిసారిగా ఈ రాష్ట్ర చరిత్రలోనే 62% పైన మున్సిపల్ చైర్మన్లను కూర్చుండబెట్టింది కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఇవాళ గర్వపడుతున్నాం. ఇక్కడైనా సరే ఆర్మూర్ జనరల్ మహిళ, పక్కనున్న ఈ నిజామాబాద్ అర్బన్ మున్సిపల్ కార్పొరేషన్ కూడా అక్కడ కూడా జనరల్ మహిళ, బోధన్లో కూడా జనరల్ మహిళ. ఇక్కడంతా జనరల్ సీట్లు వచ్చినా ఇక్కడ నిజామాబాద్ జిల్లా, కొత్త నిజామాబాద్ జిల్లాలో 3 మున్సిపాలిటీలు, ఒక మున్సిపల్ కార్పొరేషన్ అంటే 4కి 4 కూడా బీసీలనే కూర్చోబెట్టడం జరిగింది. ఇక్కడ ఉన్న బీసీ బిడ్డ లహరి గారు కూడా పద్మశాలి కమ్యూనిటీకి సంబంధించిన బిడ్డ. ఇవాళ బీసీ బిడ్డని ఇక్కడ కూర్చోబెట్టినాం. జనరల్ మహిళ స్థానంలో ఇవాళ బీసీలని కూర్చోబెట్టినాం. ఇది కాంగ్రెస్ పార్టీ. మేము ఇలా చాలా గొప్పగా గర్వంగా చెప్పదలుచుకున్నాం. కాంగ్రెస్ పార్టీ కమిట్మెంట్ ఇస్తాడు చిత్తశుద్ధితో. ఇవాళ మేము ఏ మాట అయితే ఇచ్చినామో ఆ మాట నిలబెట్టుకొని 42% రిజర్వేషన్ కాదు, ఇవాళ 62%, సుమారుగా 62 నుంచి 64% మున్సిపల్ చైర్మన్లను ఇవాళ కూర్చోబెట్టినాం ఈ రాష్ట్రంలో. మరి ఏ పార్టీ సహకరించలే? బీఆర్ఎస్ సహకరించలే, ఇటు బీజేపీ సహకరించలే. బీఆర్ఎస్ ఏమో హైకోర్టులో కేసులు వేయించింది. బీజేపీ ఏమో భారతీయ జనతా పార్టీ మాకు అక్కడ బిల్లు పంపించినా కానీ సహకరించకుండా ఇన్ని రోజుల్లో పెండింగ్ పెట్టింది. మరి దీనికి ఇక్కడ ఉన్న దుర్మార్గులు ఇక మీ అందరికీ తెలుసు. రాకేష్ రెడ్డి ఎట్లా మాట్లాడతారు, ఆ భాష, అసలు ఇట్లాంటి వ్యక్తులను ఎన్నుకున్నందుకు ఇవాళ ఆర్మూర్ ప్రజలు ఇలా బాధపడుతున్నారు. అసలు ఇట్లాంటి నాయకులను మేము ఎన్నుకున్నామా అని రేవంత్ రెడ్డి గారిని పట్టుకొని, ఒక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని హోదా ఇచ్చింది ప్రజలు, ఈ రాష్ట్ర ప్రజలు ముఖ్యమంత్రి హోదా ఇచ్చిన రేవంత్ రెడ్డి గారిని. ఆ రేవంత్ రెడ్డి గారిని ఇలా ముఖ్యమంత్రిని పట్టుకొని నానా మాటలు అంటే, ఒక ఎమ్మెల్యేగా హుందాగా ఉండాల్సిన ఒక వ్యక్తి ఆ భాషను చూస్తుంటే మాత్రం ఇవాళ ఇట్లాంటి రాజకీయ నాయకులు కూడా ఈ రాష్ట్రంలో ఉన్నారా అని చెప్పేసి సిగ్గుపడాల్సిన అవసరం వచ్చింది. ఇలా సిగ్గుపడుతున్నాం కూడా. ఇంత ఘోరం అంటే అది కూడా ఆర్మూర్కి సంబంధించిన నాయకులు, ఒకరు రాకేష్ రెడ్డి, ఇంకో జీవన్ రెడ్డి. ఆ భాషను చూసుకుంటే అసహించుకుంటున్నారు. అసలు మీరు రాజకీయాలు ఎందుకున్నారు, మీలాంటి నాయకులు ఎందుకు వచ్చినారు అని చెప్పేసి ఇవాళ అసహించుకునే పరిస్థితి ఉండే. అంతకుముందు సంతోష్ రెడ్డి గారు ఉండే, ఎంతోమంది నాయకులు చాలా హుందాగా, అరుగుల రాజారాం గారు ఉండే, మేము చూసిన నాయకుల్ని. అంతకుముందు డి శ్రీనివాస్ గారు ఈ నిజామాబాద్ జిల్లాలో ఎంత హుందాగా మాట్లాడుతుంటే, ఇవాళ ఆర్మూర్ ప్రాంతం గురించి, ఇవాళ ఆర్మూర్ నియోజకవర్గం నుంచి రాష్ట్రంలో మాట్లాడుకుంటున్నారు. ఆ రాకేష్ రెడ్డి, జీవన్ రెడ్డి ఇట్లాంటి దుర్మార్గులను, ఇట్లాంటి నాయకులను ఇవాళ ఆర్మూర్ ప్రజలు ఎన్నుకున్నదని చెప్పి బాధపడాల్సి వస్తున్నది. ఇప్పటికైనా కానీ నేను రాకేష్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నావు,
కొద్దిగా హుందా ఉండు, లేకపోతే మాత్రం మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చూస్తూ ఊరుకోరు. నాలుగే చీరేసే పరిస్థితి వస్తుంది. రాకేష్ రెడ్డి, నేను ఈ ఊళ్ళలో కూడా తిరగనీయం. ఇక్కడ మా వినయ్ రెడ్డి గారు ఉన్నారు, ఆయన చూసి నేర్చుకో. ఆయన ఎంతో హుందాగా ఉంటాడు. మొన్నటి ఎన్నికల్లో కూడా ఆయన భాషను చూసి ఆయన ఎలాంటి భాష వాడుతున్నారో అలాంటి భాష వాడితే ఇలా ప్రజలు మీకు గౌరవం ఇస్తారు. ఇవాళ మరొకసారి చెప్పదలుచుకున్నాం, ఇవాళ మున్సిపాలిటీని అభివృద్ధి ప్రాంతంలో మేము తీసుకెళ్తాం. రేవంత్ రెడ్డి గారి సహకారంతో, ఇక్కడ ఉన్న పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారి సహకారంతో, మరియు సుదర్శన్ రెడ్డి గారి ప్రభుత్వ సలహాదారు గారి సహకారంతో తప్పకుండా ఈ మున్సిపాలిటీని అభివృద్ధి పథకంలో తీసుకెళ్తానని ఈ సందర్భంగా తెలియజేస్తాను. ధన్యవాదాలు.